వర్డ్స్ విత్ సీకే. నమస్తే మిత్రులారా, ఈ పదాలను జాగ్రత్తగా గమనించండి. ఆ పదాలు సిఓ సీకే, రెండవ పదం డియు సీకే, అలాగే మూడవ పదం కేఐ సీకే. మిత్రులారా, ఈ పదాలలో ఉన్న పోలిక ఏమిటి? మీరు ఖచ్చితంగా చెప్పారు. ఈ పదాలన్నిటిలో సీకే అక్షరాలు కలిసి వచ్చాయి. మీకు తెలుసు సి యొక్క శబ్దం క, అయితే కే యొక్క శబ్దం కూడా క. మరి ఇప్పుడు ఈ పదం ఎలా ఉచ్చరించాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కా క క అనాలా లేక కాక్ అనాలా? సీకే యొక్క శబ్దం క క కాకుండా క అవుతుంది. గమనించండి, ఈ పదంలో సి యొక్క శబ్దం క మరియు కే యొక్క శబ్దం కూడా క. కానీ ఉచ్చరించే అప్పుడు మనం సీకే యొక్క శబ్దం క క అని కాకుండా కేవలం క అని తీసుకోవాలి. కాబట్టి ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సిఓ యొక్క శబ్దం కా, సీకే యొక్క శబ్దం క. కాబట్టి పదం యొక్క ఉచ్చారణ అవుతుంది కాక్. కాక్. కాక్ అంటే పుంజు. తర్వాత పదం చూద్దాం. ఆ పదం డిఓ సీకే. మిత్రులారా, ఈ పదంలో కూడా సి మరియు కే అక్షరాలు కలిసి వచ్చాయి. ఈ పదంలో కూడా సీకే యొక్క శబ్దం క క అని కాకుండా క అని తీసుకుంటాం. కాబట్టి డిఓసీకే యొక్క ఉచ్చారణ అవుతుంది డాక్. డాక్. డాక్ అంటే నౌకాశ్రయం. తర్వాత పదం చూద్దాం. ఆ పదం డియు సీకే. ఈ పదంలో కూడా డియు యొక్క శబ్దం అవుతుంది డా. సీకే యొక్క శబ్దం క క అని కాకుండా క అవుతుంది. కాబట్టి డియుసీకే యొక్క ఉచ్చారణ అవుతుంది డాక్. డక్. డక్ అంటే బాతు. తర్వాత పదం చూద్దాం. ఆ పదం కేఐ సీకే. మిత్రులారా, ఈ పదంలో కూడా సీకే అక్షరాలు కలిసి జంటగా ఉన్నాయి. శబ్దం అవుతుంది క. క క కాదు, శబ్దం క అవుతుంది. కాబట్టి కేఐ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది కీ క. కిక్. కిక్ అంటే కాలితో తన్నడం. తర్వాత పదం చూద్దాం. ఆ పదం ఎల్ఐ సీకే. ఎల్ఐ యొక్క శబ్దం అవుతుంది లీ. సీకే యొక్క శబ్దం క. కాబట్టి ఎల్ఐ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది లీ క్. లిక్. లిక్ అంటే నాగడం. తర్వాత పదం చూద్దాం. ఆ పదం పిఈ సీకే. పిఈ యొక్క శబ్దం అవుతుంది పే. సీకే యొక్క శబ్దం క. కాబట్టి పిఈ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది పేక్. పెక్. పెక్ అంటే ముక్కుతో తినడం. తరువాత పదం చూద్దాం. పదం పిఐ సీకే. పిఐ యొక్క శబ్దం అవుతుంది పి. సీకే యొక్క శబ్దం క. కాబట్టి పిఐ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది పిక్. పిక్. పిక్ అంటే ఎంచుకోవడం లేదా తీసుకోవడం. తరువాత పదం చూద్దాం. పదం ఆర్ఓ సీకే. ఆర్ఓ యొక్క శబ్దం అవుతుంది రా. సీకే యొక్క శబ్దం క. కాబట్టి ఆర్ఓ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది రాక్. రాక్. రాక్ అంటే రాయి. తర్వాత పదం చూద్దాం. పదం ఎస్ఏ సీకే. మిత్రులరా, సీకే యొక్క శబ్దం మనం క క అని కాకుండా క అని తీసుకోవాలి. కాబట్టి ఎస్ఏ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది స్యాక్. శాక్. శాక్ క కాదు, శాక్. శాక్ అంటే బస్తా. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం సీకే యొక్క శబ్దం క క అని కాకుండా క అని అవుతుంది. పదండి ఈ వీడియో మళ్ళీ చూద్దాం మరియు సీకే యొక్క శబ్దం అర్థం చేసుకుందాం. తర్వాత పదం ఎస్ఐ సీకే. ఎస్ఐ యొక్క శబ్దం అవుతుంది సి. సీకే యొక్క శబ్దం క. కాబట్టి ఎస్ఐ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది సిక్. సిక్. సిక్ అంటే జబ్బు. తర్వాత పదం చూద్దాం. పదం ఎస్యు సీకే. ఎస్యు యొక్క శబ్దం అవుతుంది సా. సీకే యొక్క శబ్దం క. కాబట్టి ఎస్యు సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది సాక్. సక్. సక్ అంటే పీల్చడం. తర్వాత పదం చూద్దాం. పదం డబ్ల్యూఐ సీకే. డబ్ల్యూఐ యొక్క శబ్దం అవుతుంది వి. సీకే యొక్క శబ్దం క. కాబట్టి డబ్ల్యూఐ సీకే యొక్క ఉచ్చారణ అవుతుంది విక్. విక్. విక్ అంటే వత్తి.